శివానందలహరి 78వ శ్లోకం. సదుపచార విధిష్వనుబోధితాం సవినయాం సుహృదం సముపాశ్రితాం మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో వరగుణేన నవోఢవధూమివ. తాత్పర్యము: ప్రభు పెద్దలకు ఉపచారములు చేయుటలో క్రమశిక్షణము పొందినదియు వినయముతో కూడినదియును మంచి హృదయము కలదియు చక్కగా ఆశ్రయించున్నదియును అగు నా ఈ బుద్ధిని పరమధర్మముతో కొత్త పెండి కూతురు వలె నన్ను ఉద్ధరించుము అని తాత్పర్యం. వివరణలోకి వెళితే శంకరులు ఈశ్వరునికి ఇలా నివేదించారు: ఓ ప్రభు, పెద్దలకు ఉపచారాలు చేయడంలో చక్కటి శిక్షణ పొందినది, వినయంతో కూడినది, మంచి హృదయం కలది, చక్కగా ఆశ్రయించేది అయిన నా బుద్ధిని వరధర్మంతో కొత్త పెళ్లి కూతురిని వలె స్వీకరించుము అన్నారు. ఈ శ్లోకంలో బుద్ధి కొత్త పెళ్లి కూతురితో పోల్చబడింది. ఓ ఈశ్వర, నా బుద్ధి ఉత్తమమైన వధువుకు ఉండవలసిన అన్ని లక్షణాలు కలిగి ఉంది. నిన్ను స్వయంగా వరించింది. ఇక నీవా వరగుణుడవు, అంటే వరునికి ఉండవలసిన అనంత కళ్యాణ గుణాలు కలవాడవు. నా బుద్ధికి నీకు అన్ని విధాలా ఈ సంబంధం చక్కగా కుదిరింది. కాబట్టి వెంటనే నా బుద్ధి అనే కన్యను చేపట్టు. బుద్ధి అనే వధువుకు గల లక్షణాలు ఏమిటో, అవి ఏ విధంగా శివుడు స్వీకరించడానికి తగినవో ఇలా వివరించారు. నా బుద్ధి పెద్దలకు ఉపచారములు చేసే విధానాలలో మంచి శిక్షణ పొందింది. కాబట్టి నీకు చక్కగా ఉపచారాలు చేస్తుంది. కనుక నీకు ఉపచారాలు చేసే విషయంలో ఏ సందేహము అక్కర్లేదు. ఉపచారాలు చేసే నేర్పు ఉన్నా వినయంగా అణుకువగా ఉంటుందో లేదో అనే అనుమానం కూడా నీకు అక్కర్లేదు. ఎందుకంటే నా బుద్ధి వధువు మంచి వినయ సంపన్నురాలు. వినయం ఉన్నా మంచి హృదయం ఉందో లేదో అనే సందేహం కూడా అక్కర్లేదు. నా బుద్ధి వధువు మంచి హృదయం కలది. మంచి హృదయం కలదైనా దగ్గరకు రావడానికి సంకోచిస్తుందేమో అనే సంకోచం కూడా అక్కర్లేదు. ఎందుకంటే నా బుద్ధి వధువు చక్కని ఆశ్రయ గుణం కలది. కాబట్టి ఈ బుద్ధిని నీ వశం చేసుకుని నన్ను ధన్యుణ్ణి చెయ్యి అని శంకరులు శివుణ్ణి కోరారు. ఇక పాదార్థంలోకి వెళితే సదుపచార విధిష్వనుబోధితాం. సదుపచార విధిషు అంటే సత్ ప్లస్ ఉపచార విధులు. విధిషు అంటే సత్ అనగా శ్రేష్టమైన ఈశ్వర పాదపద్మముల యొక్క ఉపచార విధిషు అంటే పూజా విధానములందు అనుబోధితాం అనగా క్రమపద్ధతిలో శిక్షింపబడినది అని. శంకరులు తన బుద్ధిని కొత్త పెండ్లి కూతురితో పోల్చి తన బుద్ధి అనే వధువు సదుపచార విధులలో చక్కని క్రమశిక్షణ కలది అని, పెండ్లాడడానికి తగిన లక్షణాలు కలది అని చెప్పారు. సవినయాం సుహృదం సముపాశ్రితాం. సవినయాం అంటే బుద్ధి వధువు వినయంతో కూడినదట. సుహృదం అంటే పరిశుద్ధమైన మనస్సు కలది. శంకరుల బుద్ధి వధువు నిర్మల హృదయం కలది అని. సముపాశ్రితాం అంటే బాగా ఆశ్రయించే గుణం కలది అని. వినయము, సహృదయము, సమాశ్రయణము అనే గుణాలు కలది శంకరుల బుద్ధి అనే నవవధువు. నవవధువు అంటే కొత్త పెండ్లి కూతురు. మమ సముద్ధర బుద్ధి మిమాం ప్రభో. ప్రభో అనేది సంబోధన. ప్రభువు అనగా సర్వార్థఘటన సమర్థుడు అని అర్థం. ఓ ఈశ్వర అని సంబోధన. మమ అనగా నా యొక్క, ఇమాం బుద్ధిం అనగా ఈ బుద్ధిని, సముద్ధర అంటే ఉద్ధరించు అని భావం. ఉద్ధరించుము అంటే వశం చేసుకోమని, తనను ధన్యుని చేయమని ప్రార్థన. వరగుణేన నవోఢవధూమివ. వరగుణేన అంటే వరుని యొక్క సద్గుణంచే నవోఢవధూం ఇవ అనగా కొత్త పెళ్లి కూతురు వలె ఉద్ధరించు. ఈశ్వరుని వద్ద వరగుణాలున్నాయి అంటే వరునికి ఉండవలసిన శ్రేష్టమైన గుణాలున్నాయి. ఇక శంకరుల వద్ద బుద్ధి అనే కన్య, శంకరుల బుద్ధి అనే కన్య నవోఢవధువు అనగా కొత్త పెళ్లి కూతురిలా ఉంది. వరుడు పెళ్లి కూతురిని శ్రేష్టమైన ఉపదేశంతో స్వీకరించాలని కూడా చెప్పవచ్చు. అంటే నూతన వధువుకు చెప్పవలసిన విధంగా చెప్పి చేరదీయమని ఈశ్వరునికి శంకరుల వారి ప్రార్థన. 78వ శ్లోక విశ్లేషణం సమాప్తం. ఓం నమః శివాయ.